హలో అండి. ఈరోజు మనం తెలుగు మెథడాలజీకి సంబంధించి పార్ట్ 1లో ధ్వన్యుత్పత్తి స్థానాల గురించి నేర్చుకున్నాం కదా. అండ్ ఈరోజు పార్ట్ 2లో ధ్వన్యుత్పత్తి స్థానాల గురించి మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుందాము. అందరు కూడా తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి. మనకు డిఎస్సి సిలబస్ ప్రకారం అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఖచ్చితంగా మీకు నేను అందివ్వడానికి ట్రై చేస్తానండి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 1లో మనం వర్ణాలు అంటే అచ్చు హల్లుతోటి ఉన్న వాటిని మనం గురించి చెప్పుకున్నాం కదా. అండ్ ఈరోజు క్లియర్గా ఒకసారి మనం వర్ణం గురించి చూద్దాము. వర్ణం అంటే అర్థభేదక శక్తి కలిగించే కనిష్ట ధ్వనినే మనం వర్ణం అని అనుకున్నాము. సో ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము, కాలం, గాలం. వీటిని గనక విడదీస్తే క్ ప్లస్ ఆ, ల్ ప్లస్ అం. మనం చెప్పుకున్నాము, మనకి ఏదైనా పదము అచ్చుతోటే అంతమవుతుంది, దీన్నే అజంత భాష అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ గాలంలో కూడా గ్ ప్లస్ ఆ ప్లస్ ల్ ప్లస్ అం. ఇక్కడ కనుక చూస్తే అన్నీ కూడా సేమ్ ఉన్నాయి, ఒక్క వర్ణం మాత్రమే తేడాగా ఉంది. సో ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఏకవర్ణ భేదకం అని అంటాము. అదేవిధంగా కోట, పేట, వీటిని కనుక మనం విడదీస్తే క ప్లస్ ఓ, కోలో ఓ వస్తుంది కాబట్టి ఓ వస్తుంది. అండ్ టాని ట్ ప్లస్ ఆ. అలాగే పేట ప ప్లస్ ఏ, ట్ ప్లస్ ఆ. ఇక్కడ రెండు అండ్ ఇక్కడ రెండు. ఇక్కడ ఒకటి కాకుండా అనేక వర్ణ భేదకాలు ఉన్నాయి. ఇక్కడ అచ్చులు అనేవి సేమ్ ఉన్నాయి, బట్ ఇక్కడ వచ్చేసరికి కోట, పేట ఒక్క లెటర్ తేడా ఉన్నా కూడా మనకి అచ్చులు కూడా మారాయి. సో ఇక్కడ అనేక వర్ణ భేదకం అని అంటాము. అక్షరం అంటే నా క్షరః అనే పదం నుండి పుట్టినది. అంటే పొందనిది, క్షర అంటే నాశకం, అంటే నాశనం పొందనిదే అక్షరం అని అంటాము. నక్షర అంటే మనం పలికే ధ్వనికి ఏర్పరచుకున్న సంకేతమే, గుర్తునే మనం అక్షరం అని అంటాము. మనం పలికే వాటినే అక్షరం అని అంటాము. అండ్ ఇక్కడ భాషా శాసనం అంటే తప్పకుండా అచ్చు కలిగిన వర్ణాన్ని అక్షరం అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కా తీసుకున్నట్టయితే క్ ప్లస్ ఆ. క్ అనేది హల్లు అయితే ఆ అనేది అచ్చు. సో రెండు కలిస్తేనే కా అని వస్తుంది. సో దీన్ని అక్షరం అని అంటాము. తప్పకుండా అచ్చు కలిగిన వర్ణాన్ని అక్షరం అని అంటారు. అండ్ అలాగే తెలుగు భాష అక్షరాలు మనకి 36, ఆంధ్ర భాష అక్షరాలు 56 అండ్ సంస్కృత భాష అక్షరాలు 50, ప్రాకృత భాషలోని అక్షరాలు 40. ఇవి కూడా గుర్తుంచుకోండి. మనం పార్ట్ 1లో స్థానం, కరణం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి అండ్ అలాగే లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. స్థానకరణాలు బట్టి అచ్చుల విభజన గురించి చూసే ముందు మనం పార్ట్ 1లో జిహ్వ మూలం, జిహ్వాగ్రం అని చెప్పుకున్నాము. మరలా ఒకసారి రివైజ్ చేసుకుందాము. ఇది నాలుక అయితే దీన్ని మనం జిహ్వ అని అంటాము. ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని మనం జిహ్వ మూలం అని అంటాము. నెక్స్ట్ జిహ్వ పృష్ఠం, నెక్స్ట్ జిహ్వ మధ్యం అండ్ నాలుక చివరి భాగాన్ని జిహ్వాగ్రం అని అంటామని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ అచ్చుల యొక్క విభజన అండ్ వాటి పేర్లు గురించి తెలుసుకుందాము. స్థానం, కరణం, అచ్చులు, వాటి యొక్క పేర్లు. ఇక్కడ స్థానంలో కంఠం గనుక చూసినట్లయితే ఆ, ఆ అనే పదాలు మనకి కంఠం నుండి వస్తాయి. సౌండ్ అనేది కంఠం నుండి వస్తాయి. అది ఎక్కడ? జిహ్వ మూలం. ఎక్కడైతే నాలుక మనకి స్టార్ట్ అవుతుందో అక్కడ మనం జిహ్వ మూలం నుండి ఈ ఆ, ఆ అనే పదాలు పలుకుతాము. కాబట్టి వీటిని మనం కంఠ్యాలు అని అంటాము. ఇవి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. వీటి గురించి ప్రతిసారి కూడా మనల్ని డిఎస్సిలో అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ కఠిన తాళువ. వీటిని తాళువ అంటే మనం ఏం చెప్పుకున్నాం? దవడ అని చెప్పుకున్నాం కదా. సో ఈ అనే పదాలు మనం
దవడల ద్వారా పలుకుతాము. సో ఇవి ఎక్కడి నుంచి పలుకుతాము అంటే జిహ్వ మధ్యం, వాటిని తాళవ్యాలు అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి పై పెదవి, కింది పెదవి రెండింటితోటి మనం పలుకుతాము. సో ఊ ఊ ఓష్ట్యాలు అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి దంత మూలం, జిహ్వాగ్రం అంటే నాలుగు చివరి భాగంతో పలుకుతాము అండ్ మన యొక్క దంతం ద్వారా పలుకుతాం. లు లు రెండింటి కలయిక వల్ల. సో దంత్యాలు. నెక్స్ట్ మూర్ధన్యం, ఇవి అంగుటి ద్వారా. పర్యవేష్టిత జిహ్వాగ్రం, పర్యవేష్టిత అంటే వెనకబడిన నాలుక మడతపడి, అంటే నాలుక మడతపడి ఈ అంగుటితోటి మనం పలుకుతాము. రు రు మూర్ధన్యాలు అని అంటాము. నెక్స్ట్ కంఠ్యం ప్లస్ కఠిన తాళువ, అంటే కంఠంతో అండ్ దవడల సహాయంతో మనం పలుకుతాము. జిహ్వ మూలం అండ్ జిహ్వ మధ్యం రెండింటితోటి ఏ ఏ ఐ, వీటిని మనం కంఠ తాళవ్యాలు అని అంటాము. ఇవి పలికేటప్పుడు మనం ఆ ప్లస్ ఈ అనే కలయిక వలన ఐ అనేది వస్తుంది. ఏ అన్నప్పుడు ఆ ప్లస్ ఈ అనే కలయిక వలన ఐ అనేది వస్తుంది. సో ఇవి కంఠ తాళవ్యాలు. నెక్స్ట్ కంఠ్యం ప్లస్ పైన పెదవి, జిహ్వ మూలం క్రింది పెదవి. ఓ ఓ ఔ కంఠ్యోష్ట్యాలు, అంటే కంఠము అండ్ పెదవులతోటి పలుకుతాం కాబట్టి కంఠోష్ట్యాలు. ఓష్ట్యం అంటే పెదాలు కదా. సో ఓ ఓ ఔ ఆకి ప్లస్ ఊ కలిసినప్పుడు మనకి కంఠోష్ట్యాలు అనేవి వస్తాయి. ఇక్కడ అచ్చులు, అచ్చులనే స్వరాలు, ప్రాణములు, జీవాక్షరములు అని అంటాము. ఇవి 16. అదే ఇంగ్లీష్లో 5. ఏంటి అవి? ఏఈ ఐఓయు అనేవి ఇంగ్లీష్లో అచ్చులు. అచ్చులు అవి పలికే స్థానాల గురించి ఇక్కడ చూద్దాము. ఆ ఆ కంఠం ద్వారా నుంచి కాబట్టి కంఠ్యాలు. ఇ ఈ తాళవ్యాలు అంటే దవడల ద్వారా. రు రు మూర్ధన్యాలు అంగుటి ద్వారా. లు లు దంతాల ద్వారా దంత్యాలు. ఉ ఊ ఓష్ట్యాలు పెదాల ద్వారా. ఏ ఏ ఐ కంఠ తాళవ్యాలు కంఠం నుండి అండ్ దవడల ద్వారా. అలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేటప్పుడు ఆ ప్లస్ ఈ స్వరాల కలయిక వలన ఏర్పడతాయి. అండ్ నెక్స్ట్ ఓ ఓ ఔ ఆ ప్లస్ ఊ అంటే కంఠం అండ్ పెదాల ద్వారా కంఠ్యోష్ట్యాలు అనేవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ తూర్పు ప్రాంతంలో తెలుగు ప్రాంతాన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని నికోల కంటే ప్రకారం సిపి బ్రౌన్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ అచ్చులు అనేవి 5 రకాలు. హ్రస్వాలు అంటే ఏకమాత్రాకారంలో పలికేవి హ్రస్వాలు. ఆ ఈ ఉ ఏ ఇవి. అండ్ నెక్స్ట్ దీర్ఘాలు ద్విమాత్రాకాలంలో పలికేవి. ఆ ఈ ఊ ఇవి. నెక్స్ట్ పుతాలు, ఇవి త్రిమాత్రాకాలంలో పలికేవి. ఓ ఏ ఇవి. నెక్స్ట్ వక్రములు అంటే కొంచెం వంకరగా ఉండే వాటిని మనం వక్రములు అని అంటాము. ఏ ఏ ఓ ఓ. నెక్స్ట్ వక్రతమములు అంటే ఎక్కువ వంకరగా ఉండేవన్నమాట. ఐ ఔ అనే అక్షరాలు. ఓకే. నెక్స్ట్ అచ్చుల వర్గీకరణ చూద్దాము. ఇవి పెదాల యొక్క కలయిక బట్టి 3 రకాలుగా విభజించారు. మొదటిది పెదవుల యొక్క స్థితిని బట్టి 4 రకాలు, నోటి ఆకారాన్ని బట్టి 2 రకాలు, నాలుక లేచే స్థితిని బట్టి అచ్చులు 3 రకాలుగా వర్గీకరించారు. ఇక్కడ పెదవుల యొక్క స్థితిని బట్టి 4 రకాలుగా విభజించారు అనేది చూద్దాము. ఇక్కడ అన్నీ కూడా మనకి అచ్చుల గురించి చెప్తున్నారండి. ఫస్ట్ వన్ వచ్చేసి వివృతం, నెక్స్ట్ అర్ధ వివృతం, నెక్స్ట్ సంవృతం, అర్ధ సంవృతం, దీన్నే ఈషత్ సంవృతం అని కూడా అంటారు. అండ్ నోటి ఆకారాన్ని బట్టి 2 రకాలు, వత్తులితం, అవత్తులితం. అండ్ నాలుక లేచే స్థితిని బట్టి 3 రకాలు, పూర్వాచ్చు, దీన్నే అగ్రిమాచ్చు అని అంటారు.
అండ్ మధ్యాచ్చు, దీన్నే కేంద్రాచ్చు అని అంటారు. అండ్ నెక్స్ట్ మూడవది పశ్చిమాచ్చు అని అంటాము. వీటి గురించి చూద్దాము. వివృతం అంటే పెదాలు అనేవి దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులను మనం వివృతం అని అంటాము. అంటే పెదాలు అనేవి విడిపోయినప్పుడు పలికేవి. ఆ అనేవి మనకి పెదాలు అనేవి విడిపోతాయి. నెక్స్ట్ అర్ధ వివృతం. పెదాలు అనేది వివృతం కన్నా కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు వచ్చే సౌండ్ని బట్టి పలికే వాటిని అర్ధ వివృతం అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ బర్రెలో ఏ అనేది కొంచెం వివృతం కంటే దగ్గరగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంవృతం. సంవృతం అనేది అర్ధ వివృతం కంటే ఇంకా కొంచెం దగ్గరగా మనం పెదాల ద్వారా పలికే అక్షరాలను సంవృతం అని అంటారు. ఈ ఈ ఊ ఊ రు రు అంటే అర్ధ వివృతం కంటే కొంచెం దగ్గరగా. అండ్ అర్ధ ఈషత్ సంవృతాలు సంవృతం కన్నా కూడా ఇంకా దగ్గరగా పలికేవి మనం అర్ధ ఈషత్ సంవృతాలు అని అంటాము. ఏ ఏ ఓ ఓ. ఓకేనా? ఇవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నోటి ఆకారాన్ని బట్టి 2 రకాలు అని చెప్పుకున్నాం కదా. దాంట్లో వత్తులితం, అవత్తులితం. ఇక్కడ వత్తులితం, అవత్తులితంలో అవత్తులితం అంటే పెదవులు విడిగా ఉన్నప్పుడు పుట్టేవి. వత్తులితం అంటే పెదాలు అనేవి గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టేవన్నమాట. ఇక నేను ఉత్తర స్వరం, పూర్వస్వరం అని రాశాను. ఉత్తర స్వరంలో నాలుక కదలిక ఉండదు. అండ్ పూర్వస్వరంలో నాలుక కదలిక ఉంటుంది. సో నాలుక కదలకుండా పలికే వాటిని ఉత్తర స్వరం అంటారు. నాలుక కదిలేవి పూర్వస్వరం అని అంటారు అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వత్తులితం అంటే పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులను వత్తులితం అని అంటారు. ఉ ఊ రు రు ఓ ఓ లు లు ఇలాగ పలికేటప్పుడు మన పెదాలు అనేవి గుండ్రంగా వస్తాయి. సో వీటిని ఏమంటారు? వత్తులితం అని అంటారు. అదే పెదాలు అనేవి విడిపోయినప్పుడు పుట్టే అచ్చులను అవత్తులితం అని అంటారు. దానికి ఆపోజిటే ఇది. ఆ ఈ ఏ ఏ ఇలాగ పలికేటప్పుడు మన పెదాలు అనేవి విడిపోతాయి. గుండ్రంగా ఉంటే వత్తులితం, గుండ్రంగా లేకుండా ఉంటే అవత్తులితం. వత్తులితంలో పలికే అక్షరాలను ఉత్తర స్వరం, వీటినే పశ్చిమాచ్చులు అని అంటాము. అండ్ అవత్తులితంలో పలికే అక్షరాలను పూర్వస్వరం అని అంటారు. అర్థమైందా? నెక్స్ట్ మూడవది ఏం చెప్పుకున్నాం? నాలుక లేచే స్థితిని బట్టి 3 రకాలు అని చెప్పుకున్నాం. సో అందులో ఫస్ట్ది పూర్వాచ్చునే అగ్రిమాచ్చు అని అంటారు. జీవాగ్రం ప్లస్ కఠిన తాళవు వైపు లేస్తే పుట్టే అచ్చులను పూర్వాచ్చులు, తాళవ్యాలు అని అంటారు. ఈ ఈ ఏ ఏ ఇవి పలికేటప్పుడు నాలుక చివరి భాగం అండ్ అలాగే దవడలతోటి పలుకుతాము. నెక్స్ట్ వచ్చినప్పుడు మధ్యాచ్చు, దీన్నే కేంద్రాచ్చు అని అంటాము. ఇది పలికేటప్పుడు జిహ్వ మధ్యం అండ్ మూద్దం. మూద్దం అంటే అంగుటి వైపు లేస్తే పుట్టే అచ్చులను మధ్యాచ్చులు, దీన్నే మూర్ధన్యాలు అని అంటాము. రు రు. నెక్స్ట్ పశ్చిమాచ్చు. జిహ్వ మూలం ప్లస్ మృదు తాలువ వైపు లేస్తే పుట్టే అచ్చులను పశ్చిమాచ్చులు, కంట్యాచ్చులు అని అంటారు. ఆ ఈ ఊ ఓ ఓ ఇవన్నీ కూడా జిహ్వ మూలం, మృదు తాలు వైపు లేస్తే పుట్టే అచ్చులను పశ్చిమాచ్చులు, దీన్నే కంట్యాచ్చులు అని అంటారు. అదేవిధంగా అచ్చుల యొక్క ధ్వనిత్పత్తి స్థానాల గురించి చూసుకున్నట్లయితే ఆ అనేది వివృతం. వివృతం అని అంటే ఏం చెప్పుకున్నాము? పెదాలు దూరంగా పుట్టేవి అన్నమాట. పూర్వస్వరం అంటే ఏం చెప్పుకున్నాము? నాలుక కదిలేవి అని చెప్పుకున్నాము. సో వీటినే కంఠం నుండి వస్తుంది కాబట్టి కంఠ్యం. నెక్స్ట్ ఆ వివృతం. ఇది ఉత్తర స్వరం. ఆ అన్నప్పుడు నాలుక అనేది కదలదు. సో ఇది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? కంఠ్యం నుండి వస్తుంది. అండ్ ఈ సంవృతం. సంవృతం అంటే ఏంటి? వివృతం అంటే దూరంగా ఉండేవి, సంవృతం అంటే కొంచెం దగ్గరగా పలుకుతాం అన్నమాట పెదాలు అనేవి. నెక్స్ట్ పూర్వస్వరం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? తాళవ్యం, దవడల ద్వారా. అండ్ ఈ సంవృతం పూర్వస్వరం, తాళవ్యం. ఊ
సంవృతం ఉత్తర స్వరం ఓష్ట్యం. అండ్ ఊ సంవృతం ఉత్తర స్వరం ఓష్ట్యం. రు సంవృతం పూర్వస్వరం మూర్ధన్యం అంగుటి ద్వారా. రూ సంవృతం పూర్వస్వరం మూర్ధన్యం. ఏ అద్ద దీన్నే ఈషత్ సంవృతం అని అంటాము. పూర్వస్వరం ఏ అన్నప్పుడు నాలుక అనేది కదులుతుంది. సో కంఠ తాళవ్యాలు. ఏ ఇది కూడా ఈషత్ సంవృతం పూర్వస్వరం కంఠ తాళవ్యాలు. ఐ ఆ ఈ అనే రెండు స్వరాలు అవ్యవధానంగా పలకడం వల్ల ఏర్పడిన సంయుక్తాక్షు కంఠ తాళవ్యాలు. ఓ ఈషత్ సంవృతం ఉత్తర స్వరం కంఠ్యోష్టం. అండ్ నెక్స్ట్ ఓ ఈషత్ సంవృతం ఉత్తర స్వరం కంఠ్యోష్టం. ఔ ఆ ఉ అనే రెండు స్వరాలు అవ్యవధానంగా పలకడం వలన ఏర్పడిన సంయుక్తాక్షు కంఠ్యోష్టం. అండ్ సున్నా అనునాసికం ముక్కు ద్వారా పలుకుతాము. అండ్ విసర్గ కంఠ్యం కంఠం ద్వారా వస్తుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అచ్చులు అన్నమాట. అచ్చుల యొక్క ధ్వన్యుత్పత్తి స్థానాల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పా కదా, ఉత్తర స్వరాలు అంటే నాలుక కదలిక ఉండనివి. ఆ ఉ ఊ ఓ ఓ. అండ్ పూర్వస్వరం నాలుక కదిలేవి. ఆ ఈ ఈ రు రు ఏ ఏ ఓ ఔ. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.